చూడండి స్టూడెంట్స్, ఆల్రెడీ మనం సెకండ్ ఇయర్ ఈ టాపిక్స్ గురించి ఒకసారి మనకున్న సిలబస్ ఈ యొక్క మ్యాథ్స్ 2Bలో ఉన్న టోటల్ సిలబస్ ఒకసారి ఏంటి సిలబస్. ఇందులో ఫస్ట్ టాపిక్ మనకి ఏముంటుంది, ఇందులో 2 పార్ట్స్ ఉంటుంది. ఏంటంటే 2 పార్ట్స్, ఒకటి జామితీయ, అలాగే ఇంకోటి ఏంటంటే క్యాలిక్యులస్ సమకాలం మోడల్ ఉంటుంది. ఫస్ట్ది మనకున్న ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఇందులో వృత్తం. సెకండ్ టాపిక్ ఇటు మనకి వృత్త సరణులు. అలాగే థర్డ్ టాపిక్ వచ్చాక ఇందులో ఏముంటుంది మనకి పరావలయం. అలాగే నెక్స్ట్ టాపిక్ మనకి ఇందులో ఫోర్త్ టాపిక్ ఏముంటుందంటే దీర్ఘవృత్తం. అలాగే నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ ఏమున్నదంటే ఇక్కడ అతి పరావలయం. అయితే ఈ టాపిక్స్ లో వచ్చే క్వశ్చన్స్, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉండేసారి. ఫస్ట్ టాపిక్ లో మనకి ఈ టోటల్ సిలబస్ లో వచ్చి మనకి 7 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, అలాగే 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ 2 మార్క్స్ 2, మొత్తం టోటల్ మార్క్స్ ఎంతంటే 22 మార్క్స్. ఈ ఒక్క టాపిక్ నుంచి మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి, 22 మార్క్స్ వస్తాయి. అలాగే వృత్త సరణుల టాపిక్ నుంచి మనకి 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్, అంటే టోటల్ గా మనకి వచ్చే క్వశ్చన్స్ ఎంతంటే టోటల్ 6 మార్క్స్ వస్తాయి టోటల్. అలాగే పరావలయంలో మనకు వచ్చే టాపిక్ లో 7 మార్క్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ ఈ టాపిక్ నుంచి వచ్చే మార్క్స్ అన్ని 9 మార్క్స్. అలాగే నెక్స్ట్ ఈ దీర్ఘవృత్తం టాపిక్ లో 4 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్, ఈ టోటల్ వాల్యూస్ ఎంత వస్తుంది, 8 మార్క్స్. అలాగే అతి పరావలయం టాపిక్ నుంచి మనకి 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్, ఈ టాపిక్ నుంచి వచ్చే టోటల్ మార్క్స్ ఎంతంటే 6 మార్క్స్. అంటే ఒక్క ఈ టాపిక్ వైజ్ గా మనకి టోటల్ వైజ్ చూసుకుంటే వస్తాయి 22 ప్లస్ 6 ప్లస్ చూస్తే యాడింగ్ 20 ప్లస్ ఎంత 8 30 ప్లస్ 6 36 45 ప్లస్ మొత్తం టోటల్ ఈ ఒక్క టాపిక్ నుంచి మనకు వచ్చేవన్నీ 51 మార్క్స్ వస్తుంది. అంటే ఈ టోటల్ ఈ యొక్క జామితి టాపిక్ కి సంబంధించింది మనం ప్రిపేర్ అవుతే మనకు వచ్చే మార్క్స్ అన్ని 51 మార్క్స్. అందులో ఇందులో ఎన్ని ఉన్నాయి, 7 మార్క్స్ ఏమో 3 క్వశ్చన్స్ ఉన్నాయి, 4 మార్క్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం టోటల్ 1 2 3 4 5 క్వశ్చన్స్. అంటే మనం చాయిస్ క్వశ్చన్స్ కూడా ఇందులోనే ఉన్నాయి. అందువల్ల ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ప్రిపేర్ అవ్వాలన్నా కూడా ఏంటంటే 4 మార్క్స్ ఆల్ టాపిక్స్ ఇక్కడ ఆల్రెడీ 5 క్వశ్చన్స్ ఇక్కడే అరేంజ్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ యొక్క జామితి టాపిక్ మనం బాగా ప్రిపేర్ అయితే, అంటే ఈ యొక్క జామితి ఈ పాఠం బాగా ప్రిపేర్ అయితే, ఈ టాపిక్ కి సంబంధించిన పాఠాలన్నీ ప్రిపేర్ అయితే మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి. అలాగే 2 మార్క్స్ ఎన్ని 1 2 3 4 5, అంటే హాఫ్ ఆఫ్ ది క్వశ్చన్స్ 2 మార్క్స్ ఇక్కడ ఉన్నాయి. అలాగే టోటల్ గా 4 మార్క్స్ ఉన్నాయి, ఇక్కడ 5 ఉన్నాయి. అలాగే 7 మార్క్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 3 క్వశ్చన్స్ ఉన్నాయి ఈ యొక్క టాపిక్ నుంచి. అలాగే నెక్స్ట్ టాపిక్ మనకి అనదర్ పార్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇక్కడతో మనకి ఏమైంది, జామితి పాఠం అయింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఇంకా 6th టాపిక్ ఏంటది, సమాకలనం. ఈ సమాకలనం అనే టాపిక్ నుంచి మనకి క్వశ్చన్ సరస్దిద్దారు. నెక్స్ట్ టాపిక్ ఏంటి, నిశ్చిత సమాకలనం. ఈ నిశ్చిత సమాకలనం అనే టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ కూడా ఉంటాయి. అలా ఇక్కడ నెక్స్ట్ టాపిక్ ఏంటి, ఇది అవకలన సమీకరణాలు. ఈ యొక్క సమాకలనం అనే టాపిక్ నుంచి మనకి ఎన్ని వస్తాయంటే 7 మార్క్స్ ఏమో 2 క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్స్ ఏమో 2 క్వశ్చన్స్. టోటల్ మార్క్స్ ఎంతంటే 18 మార్క్స్. ఈ ఒక టాపిక్ బాగా ప్రిపేర్ అయితే మనకు వచ్చే మార్క్స్ అన్ని 18 మార్క్స్ వస్తున్నాయి. అలాగే నిత్య సమాకలనం టాపిక్ మనం బాగా ప్రిపేర్ అయితే మనకు వచ్చే ఈ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎన్ని వస్తాయంటే 7 మార్క్స్ ప్లస్ 4 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ప్లస్ 2 మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మార్క్స్ ఏంటంటే 15 మార్క్స్ ఈ ఒక టాపిక్ నుంచి. అలాగే అవకలన సమీకరణ టాపిక్ మనం బాగా ప్రిపేర్ అవుతాయి. దీంట్లో నుంచి వచ్చే మార్క్స్ ఎంతంటే 7 ప్లస్ 4 ప్లస్ 2, టోటల్ మార్క్స్ ఎంత ఇక్కడ 13 మార్క్స్. అంటే ఈ టోటల్ గా ఈ ఇంటిగ్రేషన్ పార్ట్ సంబంధించిన క్యాల్కులస్ పార్ట్ బాగా అంటే ఈ యొక్క సమాకలనం అంటే ఈ యొక్క అవకలనం సంబంధించిన పార్ట్ అంతా బాగా ప్రిపేర్ అయితే మనకి ఎన్నో మార్క్స్ వస్తాయి. మొత్తం ఇక్కడికేమో 28 అయింది, 28 ప్లస్ ఎంత 36 46 మార్క్స్ ఈ ఒక టాపిక్ ప్రిపేర్ అవుతాయి. ఈ విధంగా ఈ టూ పార్ట్స్, ఇది ఒకటి జామితి భాగం, ఇంకోటేమో అవకలన భాగం ఉన్నాయి. ఈ రెండు భాగాల బాగా మనం ప్రిపేర్ అయితే చాయిస్ తో మొత్తం టోటల్ అన్ని 97 మార్క్స్. కానీ మనకి ఎన్ని టోటల్ ఇక్కడ పేపర్ వైజ్ 75 మార్క్సే. ఎలాగా మనకి పార్ట్ ఏ ఉంది, ఇందులో సెక్షన్ ఏ. ఈ సెక్షన్ ఏలో మనకి ఏమి ఇస్తాడో 2 మార్క్స్. 2 మార్క్స్ ఎన్ని క్వశ్చన్స్, 2 మార్క్స్ 10 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. 2 మార్క్స్ 10 క్వశ్చన్స్ ఇస్తే ఈచ్ క్వశ్చన్ మన అటెంప్ట్ చేయాలి. కాబట్టి ప్రతి క్వశ్చన్ రాయాలి. ఈ 10 క్వశ్చన్స్ లో ప్రతి క్వశ్చన్ రాయాలి. కాబట్టి 10 × 2 ఎంత అవుతుంది, మొత్తం 27 మార్కులు ఇక్కడికి. అలాగే సెక్షన్ బికి వచ్చాక సెక్షన్ బిలో ఏముంటాయి మనకి, సెక్షన్ బిలో మనకి
ఏమున్నాయి 4 మార్క్స్. ఈ 4 మార్క్స్ ఎన్ని ఇస్తాడు? 4 మార్క్స్ క్వశ్చన్స్ 7 ఇస్తాడు. 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు? 7 క్వశ్చన్స్. 7 క్వశ్చన్స్ మనం ఎన్ని అటెంప్ట్ చేయాలి? 7 క్వశ్చన్స్ ఎంత రాయాలి? 5 క్వశ్చన్స్ రాయాలి. ఈ 5 క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్కి ఎంత మార్క్స్? 4 మార్క్స్. 5 4 జార్ ఎంత? 20. నెక్స్ట్ అలాగే 7 మార్క్స్ సెక్షన్ సి. ఈ సెక్షన్ సిలో టోటల్గా మనకు ఉన్న క్వశ్చన్స్ ఎన్ని ఇక్కడ ఉన్నాయి? 7 మార్క్స్ క్వశ్చన్స్. కాబట్టి ఈ 7 మార్క్స్ క్వశ్చన్స్ మనకి టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడో? 7 క్వశ్చన్స్. మొత్తం క్వశ్చన్స్ ఎన్ని? 7 క్వశ్చన్స్. ఈ 7 క్వశ్చన్స్ మనం కూడా ఎన్ని క్వశ్చన్స్ రాయాలి? 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్కి ఎన్ని మార్క్స్? ప్రతి ప్రశ్నకి ఎన్ని మార్కులు? 7 మార్కులు. 5 ఎంత? 35. టోటల్గా మనకు వచ్చి ఈ టాపిక్లో ఎన్ని మార్క్స్కి రాయాలి మనం? 75 మార్కులు రాయాలి. అంటే 4 మార్కుల క్వశ్చన్స్లో చాయిస్ ఉంది. 7 క్వశ్చన్స్లో 5 క్వశ్చన్స్ రాయాలి. అలాగే 7 మార్క్ క్వశ్చన్స్లో 7 ఇస్తే మనం ఏం రాయాలి? 5 రాయాలి. అంటే ఈ రెండింటిలో చాయిస్ ఉంది, కానీ 2 మార్క్ క్వశ్చన్స్లో చాయిస్ లేదు. అయితే ఈ సంవత్సరం మనకి ఈ యొక్క కరోనా ప్రభావం వల్ల ఏమవుతుంది? కొన్ని టాపిక్స్లో సిలబస్ తగ్గించడం జరిగింది. అంటే ఫర్ సపోజ్ వృత్తంలో కొన్ని టాపిక్లు, అలాగే వృత్తశాలలో ఎంత భాగమని ప్రిపేర్ అవ్వాలని ఉంది. అంటే అన్ని ప్రిపేర్ అవ్వాల్సిన పని లేదు. మనం చేయాల్సిన పని ఎంతవరకు సిలబస్ ఇచ్చాడో అది ప్రిపేర్ అవ్వాలి. అంటే వృత్తంలో మనకి 1.5 ఎక్సర్సైజ్ లేదు, అంటే ఆ యొక్క అభ్యాసం లేదు. 1.5 అభ్యాసం లేకుండా దాని ముందు వరకు ఉన్న 1.2, 1.3, 1.4 ఈ అభ్యాసాల వరకు ఉన్నాయి. అలాగే నెక్స్ట్ వృత్త సరణులు. ఈ వృత్త సరణులో మనకి ఏ అభ్యాసం లేదంటే వృత్త సరణులలో అన్ని ప్రిపేర్ అవ్వాలి. వృత్త సరణులు ఏమీ తగ్గించలేదు. అలాగే నెక్స్ట్ పరావళికి వచ్చాక పరావళిలో 3B ఎక్సర్సైజ్ లేదు, అంటే 3B అభ్యాసం లేదు. అలాగే ఇక్కడ నుంచి పేజీ నెంబర్ 115 నుంచి 128 వరకు లేదంట. అలాగే దీర్ఘవృత్తం అనే టాపిక్లో మనకి ఈ వృత్తం కాదు, ఇక్కడ పరావళి అనే దాంట్లో పరావళి అనే టాపిక్లో మనకి 3B అభ్యాసం లేదు. ఈ 3B అభ్యాసం లేదు కాబట్టి ఏ పేజీ నుంచి ఏ పేజీ వరకు లేదు? 115 నుంచి 128 వరకు మనకి ఈ అభ్యాసంలో లేదు. నెక్స్ట్ అలాగే దీర్ఘవృత్తం అనే టాపిక్లో మనకి 4B అభ్యాసం లేదు. 4B అభ్యాసం లేదు కాబట్టి ఏ పేజీ నెంబర్ ఎంత? 148 నుంచి 158 వరకు లేదు. అలాగే నెక్స్ట్ మనకి ఏముందంటే నెక్స్ట్ టాపిక్ ఇంటిగ్రేషన్ టాపిక్ ఉంది. ఈ ఇంటిగ్రేషన్ టాపిక్లో మనకి అంతా ఇక్కడ టోటల్ అంతా ఉంది. అలాగే నెక్స్ట్ నిత్య సమీకరణలో మనకి కొన్ని అట్లా ఆ పేజీ నెంబర్లు ఇచ్చాడు. ఆ పేజీ నెంబర్ బట్టి ఆ యొక్క అభ్యాసాల్లో కానీ ఆ యొక్క సమస్యలు కానీ లేవు. ఇందులో మనం మొదటగా ప్రిపేర్ అయ్యే టాపిక్ ఏంటంటే, ఈ రోజు ప్రిపేర్ అయ్యే విషయం ఏంటంటే మనకి ఫస్ట్ పాఠం ఏంటి? వృత్తం. ఫస్ట్ పాఠం ఏంటి? ఇక్కడ వృత్తం. వృత్తం అనే పాఠంలో మనకి ఏముంది? వృత్తం యొక్క ఏంటి నిర్వచనం ఉంది. వృత్తం నిర్వచనం ఏం చెప్తుంది? వృత్తం అనే దానికి వృత్త నిర్వచనం ఏం చెప్తుందంటే, ఒక స్థిర బిందువు నుండి స్థిర దూరంలో చలించే బిందువుల సముదాయం ఏదైతే ఉందో ఆ బిందువుల సముదాయంతో ఏర్పడిన దాన్ని ఏమంటాం? వృత్తం అంటాం. అంటే ఏంటి? ఈ స్థిర బిందువు ఏమిటి? చలించదు, అక్కడే అలా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. ఈ స్థిర బిందువు నుండి స్థిర దూరం అంటే ఏంటి? ఏ బిందువుని తీసుకున్నా, ఫర్ సపోజ్ ఇక్కడ ఏ అని బిందువు అనుకున్నాం, ఇక్కడ బి బిందువు తీసుకున్నాం, ఇక్కడ సి తీసుకున్నాం, ఇక్కడ డి తీసుకున్నాం. ఇక్కడ ఈ యొక్క బిందు నుండి ఈ దూరం ఎంతైతే ఉందో ఈ బిందు నుండి ఇక్కడ నుంచి దీనికి కూడా దూరం అదే ఉండాలి, ఇక్కడ నుంచి కూడా సేమ్ దూరం అదే ఉండాలి, ఇక్కడ కూడా ఏముండాలి? దూరం అది. అంటే ఏంటి? ఏ బిందువు తీసుకున్నా ఈ భాగంలో ఈ యొక్క సముదాయంలో ఏ బిందువు తీసుకున్నా కూడా ఆ యొక్క సముదాయంలో ఈ యొక్క స్థిర బిందువు నుండి ఆ బిందువు దూరము అన్నిటికి కూడా ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి. ఇలా స్థిర దూరంలో చలించే సమాన దూరం అంటే దాన్ని స్థిర దూరం అన్నా పర్లేదు, లేదా సమాన దూరంలో చలించే బిందువుల సముదాయం ఏదైతే ఉందో ఆ సముదాయం ఏర్పడిన దాన్ని ఏమంటాం? వృత్తం అంటాం. ఈ స్థిర బిందువుకి పేరేంటి? ఆ స్థిర బిందువుకి ఒక పేరు ఉంది. ఏంటి ఆ స్థిర బిందువుకి ఒక పేరు? వృత్త కేంద్రం. ఏదైతే నువ్వు స్థిర బిందువు అంటున్నావో ఆ స్థిర బిందువుని ఏమి పేరెట్ట మనం? వృత్త కేంద్రం ఇంగ్లీష్లో ఏమంటాం? సెంటర్ అంటాం. సెంటర్లో మొదటి అక్షరం ఏంటి? సి. అలాగే స్థిర దూరం చెప్తున్నావు కదా, ఆ స్థిర దూరానికి ఒక పేరు కూడా ఉంది. ఆ స్థిర దూరంకి ఒక పేరు ఏంటంటే వ్యాసార్థం. ఇందువల్ల ఒక వృత్తానికి కేంద్రం ఉంటుంది, వ్యాసార్థం ఉంటుంది. మరి వ్యాసార్థం ఇంగ్లీష్లో ఏమంటాం మనం? రేడియస్ అంటాం. రేడియస్లో మొదటి అక్షరం ఏంటి? ఆర్. అయితే ఇక్కడ స్మాల్ లెటర్స్ వాడతాం. అయితే కేంద్రానికి మేము క్యాపిటల్ సి వాడితే ఇక్కడ రేడియస్కి ఏం వాడాలి? స్మాల్ ఆర్ వాడాలి. అంటే ఏ యొక్క మనం ఆ రాసిన పదాలలో వాటి యొక్క అక్షరం ఇంపార్టెంట్. ఇక్కడ వ్యాసార్థానికి మా స్మాల్ ఆర్, వృత్త కేంద్రానికి ఏంటి? సి. ఇంతవరకు నిర్వచనం నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటి? వృత్త సమీకరణ ఏ రూపంలో ఉంటుంది? వృత్త సమీకరణం. మరి వృత్త సమీకరణంకి వృత్తానికి ఒక సమీకరణం ఉంటుంది. ఆ సమీకరణం ఎన్ని రూపాయలు ఉంటుంది? 2 రూపాయలు ఉంటుంది. ఏంటో 2 రూపాయలు? ఒకటి ప్రామాణిక రూపము, అలాగే సాధారణ రూపం. ఫస్ట్ సాధారణ రూపం చూద్దాం. సాధారణ రూపం
ఈ సాధారణ రూపం చెప్పేటప్పుడు మనకి ఏముంటది అక్కడ సాధారణ రూపంలో ఈ యొక్క వృత్త సమీకరణ సాధారణ రూపము అని అడిగాడు అనుకోండి, ఆ వృత్త సమీకరణ యొక్క సాధారణ రూపానికి ఏంటి ఫార్ములా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. అంటే ఒక వృత్తం యొక్క సాధారణ సమీకరణ రూపం ఏ రూపంలో ఉంటుందంట? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0 రూపంలో ఉంటుంది. మరి దీని నుండి నీకేం చేస్తుంది? ఈ యొక్క సాధారణ సమీకరణ రూపంలో ఎప్పుడైనా మనకి సమీకరణం ఇచ్చినప్పుడు దీని నుంచి నిన్ను కనుగొనమని కొన్ని ఇస్తాడు. ఏంటో కనుగొనమంటాం? వృత్త కేంద్రం ఎంత అని అడుగుతాడు. మరి దీని నుంచి వృత్త కేంద్రానికి ఫార్ములా కూడా ఉంది. ఏంటో ఫార్ములా చూడండి. వృత్త కేంద్రం c = ఏంటి ఆ ఫార్ములా ఏంటంటే ఎక్స్ గుణకాన్ని తీసుకోవాలి. ఎక్స్ గుణకం ఎంత ఇక్కడ? 2g. దాన్ని సగాన్ని చేసి దాని యొక్క గుర్తు మార్చాలి. ఇది ప్లస్ కాబట్టి ఏమవుతుంది? మైనస్. 2gలో సగం ఎంత? g. అలాగే y యొక్క గుణకం ఎంత? 2f. దాన్ని సగం చేస్తే f. దాని గుర్తు ప్లస్ అంటే ఇక్కడ ఏమైంది? మైనస్. ఈ విధంగా కేంద్రం అనే దానికి సూత్రం ఏంటి? -g, -f. అంటే వృత్త కేంద్రానికి ఫార్ములా ఎప్పుడైనా నిన్ను అడిగితే c కూడా ఏమవుతుంది? ఫార్ములా -g, -f అవుతుంది. అలాగే నెక్స్ట్ దానికి వ్యాసార్థానికి కూడా సూత్రం ఉంది. వ్యాసార్థము, వృత్త వ్యాసార్థం అని రాసుకున్నా పర్లేదు, మనం మామూలుగా వ్యాసార్థం అని రాసినా పర్లేదు. వృత్త వ్యాసార్థం r = అంటే దేని వ్యాసార్థము అని డౌట్ వస్తుంది కాబట్టి దేని వ్యాసార్థం వస్తుంది ఇక్కడ మనకి? వృత్తం యొక్క వ్యాసార్థం వస్తుంది కాబట్టి ఆ వృత్తం యొక్క వ్యాసార్థానికి ఫార్ములా ఏమవుతుంది? ఏముంటుంది ఫార్ములా? r స్క్వేర్ ప్లస్ అది g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. అంటే కేంద్రం ఏమో ఈ యొక్క సాధారణ రూపంలో ఉన్నప్పుడు కేంద్రం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? -g -f. అలాగే వ్యాసార్థం కనుక్కోవడానికి r ఇది కూడా ఫార్ములా ఏంటి? g స్క్వేర్ ప్లస్ f స్క్వేర్ మైనస్ c. అంటే ఏం అడిగాడు అన్నది చూసుకొని మనం దాన్ని బట్టి సమస్య చేస్తే మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ రూపంలో మనం చేస్తున్నాం. ఇక్కడ ఈ యొక్క సాధారణ రూపం వృత్త సమీకరణ యొక్క సాధారణ రూపం రాయమంటే ఈ విధంగా రాస్తాం. అయితే ఇదంతా రాయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క దానికి మనం ఒక పేరు పెట్టుకుంటాం. ఇక్కడ ఇదంతా రాయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాని అంతకు ఒక పేరు పెట్టుకుని దాని బదులు మనం ఏం రాస్తాం? ఇక్కడ ఎస్. దాని బదులు మనం ఏం రాస్తాం? ఎస్. అంటే దీనికి ఏం రాస్తాం? ఇక్కడ ఐడెంటికల్ రాస్తారు. దీన్ని ఏమి రాస్తారు? ఇక్కడ ఐడెంటికల్ కాంగ్రెన్స్ అంటారు. అంటే ఒక దాని బదులు మనం ఏదైనా గుర్తు చూపిస్తున్నాం అనుకో, దాని బదులు ఏమి రాయాలి? ఇక్కడ ఎస్ అని రాయాలనే ఉద్దేశంతో దీన్ని ఎలా రాస్తా అంటే ఎస్ కాంగ్రెన్స్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. అంటే ఇదంతా మనం రాయాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? s = 0. అంటే s అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0 అని ఉంది కాబట్టి ఇదంతా రాయలేక దాని పదం మనం ఏం రాస్తాం? ఎస్ అని రాస్తున్నాం. అంటే ఎస్ అంటే ఇప్పుడు కూడా ఏమని గుర్తుపెట్టుకోవాలి? మీరు సాధారణ రూపం గుర్తుపెట్టుకోవాలి. సాధారణ రూపం సమీకరణం ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c = 0. ఈ విధంగా వృత్త సమీకరణ యొక్క సాధారణ రూపం తెలుస్తుంది మనకి. మరి ఇంకొక రూపం ఏంటి? ఇంకొక రూపం కూడా ఉంది. ఏంటా రూపం? ప్రామాణిక రూపం ఉంది. ఏంటా రూపం? ప్రామాణిక రూపం చూడండి ఒకసారి. వృత్త సమీకరణ యొక్క ప్రామాణిక రూపము అని అంటాడు. అంటే ఏ రూపం అడిగాడు అన్నది మనకి తెలుస్తుంది. చూడగానే దాని రూపంలో ఏముంది? అందులో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మాత్రమే ఉన్నాయా? ఇంకేమైనా ఉన్నాయా? అందులో ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ మాత్రమే ఉంటేనేమో ఏమవుతుంది? దాని యొక్క సాధారణ ప్రామాణిక రూపం అవుతుంది. అలా కాకుండా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్తో పాటు ఎక్స్ పదము వై పదము స్థిర పదం అంటే ఏమవుతుంది? సాధారణ రూపం అవుతుంది. మరి ప్రామాణిక రూపంలో ఏముంటుంది ఇక్కడ? అసలు ప్రామాణిక రూపం ఏంటి? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ = r స్క్వేర్. అంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ = r స్క్వేర్ రూపంలో ఉంటే అదా యొక్క సమీకరణ పేరేంటి? వృత్త సమీకరణ యొక్క ప్రామాణిక రూపము. మరి ఈ ప్రామాణిక రూపం ఎప్పుడు ఇస్తాడు మనకి? ఏదైనా ఒక దానికి వృత్త సమీకరణం కనుగొనము అని ఇవ్వడానికి కేంద్రం వ్యాసార్థం ఇస్తే నిన్నేం కనుక్కోమని అంటాడో వృత్త సమీకరణం కనుగొనము అని ఇస్తాడు. వృత్త సమీకరణం కనుగొనమని ఇచ్చాడంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? దాని యొక్క కేంద్రం వ్యాసార్థం ఉందా లేదా? ఉన్నాయి. కేంద్రం వ్యాసార్థం అంటే ఏం చేయాలి? ఆ యొక్క విలువలను ఈ సమీకరణలో ప్రతిక్షేపిస్తే నీకు కావాల్సింది వస్తుంది? వృత్త సమీకరణం వస్తుంది. అంటే ఎలాగ చూడండి ఒకసారి. కేంద్రం h, k, వ్యాసార్థం r గా కలిగిన
కలిగిన ఏం కావాలంట వృత్త సమీకరణం కలిగిన వృత్త సమీకరణం వృత్త సమీకరణం అని అడిగినప్పుడు నీకు రాయవలసిన ఫార్ములా ఏంటిది x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. అంటే నీకు కేంద్రం ఇచ్చేస్తాడు, వ్యాసార్థం ఇచ్చేస్తాడు, నిన్నేం కనుక్కోమంటాడో వృత్త సమీకరణం కనుక్కోమని ఇస్తాడు. ఇలా వృత్త సమీకరణం కనుగొనమని ఇచ్చినప్పుడు మాత్రమే నువ్వు ఏం చేయాలి ఈ యొక్క రూపాన్ని ఉపయోగించుకోవాలి. అడిగిన దాన్ని బట్టి మనం చేయాలి తప్ప అడగలేని విషయం మనం ఉపయోగం లేదు. అందువల్ల కేంద్రము వ్యాసార్థం ఇస్తే మాత్రమే ఈ యొక్క సూత్రాన్ని ఉపయోగించుకుని మనం ఏం కనుక్కోవచ్చు వృత్త సమీకరణం కనుగొనవచ్చు. ఇంకా నెక్స్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ నీకు ఏం చేస్తుంది 2 రూపాయలు చేసింది. ఏంటవి వృత్త సమీకరణం యొక్క ప్రామాణిక రూపం చేసింది, అలాగే వృత్త సమీకరణం యొక్క ఏ రూపం చేసింది సాధారణ రూపం. అంటే సాధారణ రూపం ప్రామాణిక రూపం వేటికి ఉపయోగిస్తామని తెలిసింది కదా మనకి. అదే సాధారణ రూపం ఇస్తేనేమో కేంద్రం వ్యాసార్థం కనుక్కుంటాం, అదే ప్రామాణిక రూపం ఇస్తే ఏం చేయాలి కేంద్రం వ్యాసార్థం వాడే ఇచ్చేస్తాడు, నువ్వేం కనుక్కోవాలి దాని నుంచి వృత్త సమీకరణం కనుగొనాలి. ఇంకా నెక్స్ట్ మనకి ఈ వృత్త సమీకరణం యొక్క చూద్దారు. ఇంకా 7 రూపాయలు ఉన్నాయి కాబట్టి దీంట్లో ఏమేంటన్నదో చూద్దరు. కానీ చూడండి మనసులో ఇందులో మనకు తెలిసింది ఏంటంటే ఇందులో ఒకసారి చూడమ్మా, ఇందులో అసలు వృత్త సమీకరణం ఎప్పుడు అవుతుంది అంటే ఫర్ సపోజ్ నీకు ఒక సమీకరణం ఇచ్చాడు. ఏంటది ఏ కమ బి కమ సి కమ ఏ కమ బి కమ ఏ చూడండి ఒకసారి ఏ హెచ్ అలాగే బి జి ఎఫ్ సి లో వాస్తవ సంఖ్యలు అయినప్పుడు నీకేమవుతుందంట ఈ ద్విఘాత సమీకరణం ఏంటో ద్విఘాత సాధారణ సమీకరణం. ద్విఘాత అంటే కాకుండా ద్విఘాత సాధారణ సమీకరణం ఏంటో సమీకరణం చూడండి సారమ్మ. ఇక్కడ ఫస్ట్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2hxy ప్లస్ by స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c0 అనేది ఏమవుతుంది ద్విఘాత సమీకరణం అవుతుంది. అంటే ఎలా చెప్తావు ఇందులో మనకి ఏమన్నా స్థిర పదాలు ఇవి వాటి యొక్క గుణకాలు ఇవి. ఏ ఇదిగో ఉంది, హెచ్ ఇక్కడ ఉంది, బి ఇక్కడ ఉంది, జి ఇదిగో అలాగే ఎఫ్ వాల్యూ ఉంది, సి వాల్యూ ఉంది. ఇలా మనకి ఇదంతా కూడా ఏంటి ద్విఘాత సమీకరణం. ఎలా చెప్తావు ఇక్కడ దేని నుంచి మొదలైంది స్క్వేర్ నుంచి మొదలైంది. స్క్వేర్ నుంచి అంటే ఏంటి దాని ఘాతంగా అంతా రెండుని ఏమంటాం ద్వి అంటాం. ద్విఘాత అంటే ఘాతం 2గా కలిగిన సమీకరణం. ఈ సమీకరణం ఏమవ్వాలంట ఒకటి చెప్పాడు ఏంటి వృత్తాన్ని సూచించడానికి ఏముందంట ఆవశ్యక పర్యాప్త నియమం. ఏంటి ఆవశ్యక పర్యాప్త నియమం? ఇక్కడ ఈ యొక్క ద్విఘాత సమీకరణం వృత్తాన్ని సూచించాలంటే నీ దగ్గర ఉంది ఒక ఫస్ట్ పాయింట్ అనుకోండి. ఏంటంటే ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ గుణకము వై స్క్వేర్ గుణకం ఇవ్వాలి సమానం అవ్వాలి. ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత ఏ, వై స్క్వేర్ గుణకం ఎంత బి. ఈ రెండు ముందుగా ఏమవ్వాలి సమానం కావాలి. అంటే ఏదైనా ఒక ద్విఘాత సమీకరణం అనేది వృత్తాన్ని సూచించాలంటే నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అది అసలు అందులో ఏమున్నాయి ముందు ఎక్స్ స్క్వేర్ గుణకం ఎంత ఏ, వై స్క్వేర్ గుణకం ఎంత బి అని అనుకున్నప్పుడు కాదు అక్కడ ఈ రెండు కూడా ఎలా ఉండాలి సమానంగా ఉండాలి. అంటే ఏ ప్లేస్ లో బి ఉండొచ్చు లేదా బి ప్లేస్ లో ఏ ఉండొచ్చు. రెండు విలువలు ఎలా ఉండాలి సమానంగా ఉండాలి. అంటే ఫస్ట్ సపోజ్ ఏ దగ్గర 2 ఉంది అక్కడ బి దగ్గర కూడా ఎంత ఉండాలి 2 ఉండాలి. ఏ దగ్గర 3 ఉంది బి దగ్గర కూడా ఎంత ఉండాలి 3 ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండు గుణకాలు ఏమవుతాయి సమానం అవుతాయి. ఇంకా రెండో ఒక పాయింట్ ఏంటంటే అందులో హెచ్ అనే విలువ ఉండకూడదు. అంటే హెచ్ అనే విలువ ఉండకూడదు అంటే ఏ పదం ఉండకూడదు అక్కడ హెచ్ ఇంట 0 అన్నావు. 0 అంటే XY ఏమవుతుంది XY 0 అయిపోతుంది. అంటే ఈ పదం ఉండదు. ఇంకా ఇందువల్ల ఒక గుణకం 0 అయితే హెచ్ 0 అనుకోండి ఆటోమేటిక్గా 2H కూడా ఏమవుతుంది 0. హెచ్ 0 అయితే 2H కూడా ఏమవుతుంది 0. మరి ఈ 2H ప్లస్ 0 వేస్తే 0 × XY టోటల్ గా 0 × XY ఏమవుతుంది 0. అంటే ఏంటి ఆ పదం XY పదం ఉండకూడదు. మరి XY పదం ఉండకూడదు అంటే ఏం చేయాలి అక్కడ హెచ్ విలువ ఏమవ్వాలి 0 అవ్వాలి. ఫస్ట్ కండిషన్ చూసారా XY స్క్వేర్ గుణకం ఏ అవ్వాలంట వై స్క్వేర్ గుణకం కూడా ఏమవ్వాలి అక్కడ ఏదంటే అదే ప్లేస్ లో ఏముండాలి రెండు కూడా ఎలా ఉండాలి సమానంగా ఉండాలి. రెండు కూడా సమానంగా ఉండాలని చెప్పావు.
రెండవది ఏంటి, ఈ XY పదం ఉండకూడదు. మరి XY పదం ఉండకూడదు అంటే ఏంటి, దాని గుణకం ఎంత 2H. 2H అంటే దాని గుణకం ఏమవుతుంది, H అవుతుంది. కాబట్టి H విలువ ఏమవ్వాలి 0. H విలువ 0 అయితే ఆటోమేటిక్గా 2H కూడా 2Hతో గుణకారం కాబట్టి ఈ మొత్తం పదం ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మూడో పాయింట్ ఒకటి ఉంది. ఏంటి మూడో పాయింట్, ఇక్కడ ఈ G² + F² - AC వాల్యూ కడితే అంట ఈ విలువ కంపల్సరీ 0 కన్నా ఎక్కువ రావచ్చంట, 0 రావచ్చంట. కండిషన్ చూసారు అక్కడ మనకి ఏదైతే మనం కనుక్కోమన్నాడో దాంట్లో మనం ఏం చేస్తున్నాం, ఈ G² + F² - AC విలువ కడితే ఆ విలువ 0 అవ్వచ్చంట, లేదా 0 కన్నా ఎక్కువ ఉండాలి తప్ప తక్కువ ఉండకూడదు. ఆ విలువ 0 ఉండొచ్చు లేదా 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు, కానీ అంతేకాని విలువ మనకి మైనస్లు రాకూడదు. ఎందువల్ల, ఈ విలువ అనేది ఎందులో ఉంటదంటే రూట్ అంటే వర్గమూలంలో ఉంటది. వర్గమూలంలో ఉన్న విలువ కంపల్సరీ ఏమవ్వాలి, అయితే పాజిటివ్ అవ్వాలి లేదా 0 అవ్వాలి. అంటే ప్లస్ సింబల్తో అవ్వచ్చు లేదా ఏమవ్వచ్చు 0 అవ్వచ్చు. ప్లస్ సింబల్తో అవ్వచ్చు లేదా 0 అవ్వచ్చు. కాబట్టి ఆ విలువ ఖచ్చితంగా ఏమవ్వాలి, ఖచ్చితంగా 0 కానీ 0 కన్నా ఎక్కువ అవ్వాలి తప్ప 0 కన్నా తక్కువ కాకూడదు. అందువల్ల ఏమి అడిగాడో చూసుకుని దాన్ని బట్టి మనం చేయాలి తప్ప ఏది పడితే చేయడానికి లేదు. ఇక్కడ ఈ మూడు సూత్రాలు పాటిస్తేనే ఏమవుతున్నది, వృత్త సమీకరణ అవుతుంది. అంటే ఏంటి, ఫస్ట్ A = B అవ్వాలి, అలాగే H విలువ 0 అవ్వాలి, అలాగే ఈ విలువ కడితే ఆ విలువ అయితే 0 అవ్వాలి లేదా 0 కన్నా ఎక్కువ అవ్వాలి తప్ప 0 కన్నా తక్కువ కాకూడదు. ఈ విధంగా ఈ మూడు సూత్రాలు పాటించిన సమీకరణం ఏదైతే ఉందో ఆ సమీకరణం మాత్రమే అవుతుంది వృత్త సమీకరణం అవుతుంది. మరి అలా కాకుండా మనకి మరి ఇంకొక రూపంలో కూడా ఉన్నప్పుడు ఏం చేయాలి, మరి ఇంకొక రూపంలో ఉన్నప్పుడు ఎలా చేయాలో సార్ చూడండి. అంటే మనకి సూత్రం మారే కొలది దాని యొక్క రూపం, దాని యొక్క కేంద్రం కూడా మారుతుంది. అంటే మనకి ఫస్ట్ ఒక సూత్రం రాస్తున్నాను చూడండి, AX² + AY² + 2GX + 2FY + C = 0 అని ఒక సమీకరణం ఇచ్చాను. ఈ రూపంలో ఉంటుందని ఎలా చెప్తావు, XS గుణకం ఎంత ఉంది, ఇక్కడ ఏముంది, Y² గుణకం ఎంత ఉంది A. అంటే నీకు ముందు చెప్పిన సాధారణ రూపం ఏంటి, X² గుణకము 1 ఉంది, Y² గుణకం 1 ఉంది. కాబట్టి దానికి సంబంధించిన కేంద్రం వ్యాసార్థ సూత్రాలు చెప్పాను. మరి ఇక్కడ X² అంటే ఇది ఒక ద్విఘాత సమీకరణం. ఆ ద్విఘాత సమీకరణం యొక్క సూత్రాన్ని పాటించింది. ఏంటి సూత్రము, ఫస్ట్ సూత్రము A = B. A = B అని సూత్రం పాటిస్తుంది కాబట్టి B ప్లేస్ లో కూడా ఏం రాశాను, ఇక్కడ A రాశాను. రెండో పాయింట్ ఏంటి, H = 0. H = 0 అని అయితే H ప్లేస్ 0 వేస్తున్నాం, 0తో గుణకారం ఏమవుతుంది 0. అంటే XY పదం లేదు, అక్కడ XY పదం తొలగించడం జరిగింది. అలాగే B ఉన్న చోట కూడా A రాస్తే ఈ విధంగా వచ్చింది. మరి ఈ విధంగా ఉన్న ఒక సమీకరణం యొక్క కేంద్రం కనుక్కోవడం ఎలాగా, అందువల్ల వృత్త కేంద్రము అంటే మీకు 2 రూపాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే దాన్ని మార్చుకోవడం తెలియాలి, లేదా దాని యొక్క సూత్రాన్ని మనం ఏం చేయొచ్చు, డైరెక్ట్ గా రాసుకోవడం చేయాలి. అందువల్ల వృత్త కేంద్రము అని ఖచ్చితంగా డైరెక్ట్ గా కనుక్కోవాలనుకుంటున్నాం. అంటే మార్చకుండా ఈ సమీకరణం ఎటువంటి మార్పు చేయకుండా కనుక్కోవాలని అనుకుంటున్నా. కాబట్టి ఆ కనుక్కునే సూత్రం ఏంటి, C = -G/A. అలాగే నెక్స్ట్ది -F/A. అంటే సూత్రం ఇచ్చిన సమీకరణం యొక్క సూత్రం మార్చకుండా నువ్వు సమీకరణం కనుక్కోవాలనుకున్నప్పుడు ఏ విధంగా వెళ్ళాలి, అక్కడికి ఏమన్నావు, C ఫార్ములా ఏంటి -G/A - F/A. అలాగే వ్యాసార్థం R వృత్త వ్యాసార్థం R సూత్రం 2 రకాలు ఉంది. 2 రకాలు ఏంటంటే ఫస్ట్ G² + F² - AC /A². ఇలా రాసుకున్నా పర్వాలేదు. దీన్ని ఇంకోలా ఎలా రాయొచ్చు, కింద పదానికి స్క్వేర్ ఉంది కాబట్టి ఇది ఒక భిన్నము. ఈ భిన్నంలో ఏముంటది, లవము ఉంటది, హారం ఉంటది. లవానికి ఎలాగా వర్గం లేదు, విలువ లేదు కాబట్టి దానికి ఆ గుర్తుంచి కింద దానికి స్క్వేర్ ఉంటే స్క్వేర్ రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. దీన్ని ఏ విధంగా రాయొచ్చు, √G² + F² - AC/A² బయటకు వస్తుంది కాబట్టి ఏమవుతుంది /A. ఈ విధంగా అడిగింది ఏంటో చూసుకుని దాన్ని బట్టి మనం రాసుకుంటే పర్వాలేదు. ఏ సూత్రం ఈ రెండిట్లో ఏది వాడుకున్నా పర్వాలేదు. అంటే నీకు అంటే సులువుగా ఏది ఉంది, ఏ సూత్రం నీకు సులువుగా ఉపయోగించగలవో ఆ సూత్రం వాడితే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చాక మనకి అలా కాకుండా నేను ఈ సూత్రాలు నేను వేయనండి, నాకు కొంచెం మార్చుకుంటానంటే ఏం చేయాలి, ముందుగా ఈ ఏన పదం ఉండకుండా చెయ్యాలి. మరి ఏ పదం ఉండకుండా చేయాలంటే ఏం చేయాలి, ఇరువైపులా దేనితో భాగించాలి, ఏచే భాగించగా
భాగించగా అని రాసుకోవాలి. అంటే లెక్క అంటే ఏదైనా ఒక సమస్య చెయ్యాలనుకున్నప్పుడు ఈ విధంగా సూత్రాలు రావని నాకు అనుకున్నప్పుడు నువ్వు ఏం చేయాలి? ఏ చే భాగించగా. ఏ చేత భాగిస్తే ఏమవుతుంది? ఏఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఏవై స్క్వేర్ బై ఏ ప్లస్ 2gx బై ఏ ప్లస్ 2fy బై ఏ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సమీకరణం అంత ముందు ఏం చేయాలి? ఇలా ఏ చేతి భాగించాలి. ఏ క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఏ క్యాన్సిల్ అయింది. మనకు వచ్చిన సమీకరణం అంతా ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది చూసారా? 2g బై ఏ ఇంటూ ఎక్స్, అలాగే నెక్స్ట్ 2f బై ఏ ఇంటూ వై ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 0. ఇందులో మనకున్న సాధారణ రూపం వచ్చింది. ఏంటో సాధారణ రూపం? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది కాబట్టి మనకు అంతకు ముందు ఉన్న సూత్రం ఉపయోగించుకోండి. ఏంటో సూత్రము? కేంద్రం సి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? మైనస్ జీ మైనస్ ఎఫ్. అయితే అక్కడ 2g ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉంది చూసావా? 2g బై ఏ ఉంది. అంటే అక్కడ 2g ఉన్న ప్లేస్ లో 2g బై ఏ ఉంది కాబట్టి ఇక్కడ 2 తీసేయగా ఏమొచ్చింది? మైనస్ జీ బై ఏ. ఇక్కడ 2f బై ఏ ఉంది, ఇక్కడ 2 తీసేస్తే ఏమైంది? మైనస్ ఎఫ్ బై ఏ. అంటే ఏ ఫార్ములా ఇచ్చాడో చూసుకోవాలి. ఇది మామూలుగా సాధారణ రూపంలో ఉన్నప్పుడు ఇక్కడ బై ఏ లేకుండా 2gx 2fy ఉంటే ఫార్ములా ఏంటి? మైనస్ జీ మైనస్ ఎఫ్. కానీ ఇక్కడ ఏముంది? ఇక్కడ 2g బై ఏ ఉంది. ఈ 2 తీసేగే వచ్చింది g బై ఏ. ఇక్కడ గుర్తు ప్లస్ కాబట్టి ఏమైంది? మైనస్. అలాగే ఇక్కడ ఏమొచ్చింది? 2f బై ఏ ఉంది. ఈ 2 తీసేగే వచ్చింది f బై ఏ. ఇక్కడ ఉన్న గుర్తు ప్లస్ కాబట్టి ఏమైంది? మైనస్. ఈ విధంగా మనకి ఏమొచ్చింది? కేంద్రం వచ్చింది. అదే మరి వ్యాసార్థం r కూడా ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ g స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి అని ఉండేది. ఇప్పుడు సాధారణ రూపానికి అక్కడ సాధారణ రూపంలో బై ఏ లేకపోతే వచ్చింది, కానీ ఇక్కడ ఏమొచ్చింది మనకి? ఆ జీ ప్లేస్ లో వచ్చిన విలువ ఎంత? జీ ప్లేస్ లో వచ్చిన విలువ ఎంత? జీ బై ఏ హోల్ స్క్వేర్. అలాగే ఎఫ్ ప్లేస్ లో వచ్చిన విలువ ఎఫ్ బై ఏ హోల్ స్క్వేర్ మైనస్ సి. మైనస్ సి ప్లేస్ లో కూడా ఏమొచ్చింది? సి ప్లేస్ లో వచ్చిన విలువ ఎంత? సి బై ఏ. అంటే అంతకు ముందున్న సూత్రం అయితే ఇదే, కానీ అందులో విలువలు మారినాయి కాబట్టి మనం ఏం చేసాం? ఆ యొక్క వర్గ సవరణ దాంట్లో సూత్రాలు ప్రతిక్షేపించేసాం. విలువలు జీ ప్లేస్ లో ఉన్న విలువ ఎంత? జీ బై ఏ ఉంది. ఎఫ్ ప్లేస్ లో ఉన్న విలువ ఎంత? ఎఫ్ బై ఏ ఉంది. సి ప్లేస్ లో స్థిరపదం ప్లేస్ లో ఈ స్థిరపదం ప్లేస్ లో ఏముంది? సి బై ఏ ఉంది. అవి ప్రతిక్షేపించారు. సి బై ఏ, సి బై 2 కాదు, సి బై ఏ. ఇక్కడ విడగొట్టేస్తే సమీకరణం విడగొట్టామనుకోండి, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇక్కడ ఇందువల్ల ఒక భిన్నం, ఇది ఒక భిన్నం కాబట్టి పైన స్క్వేర్ చేయొచ్చు, కింద కూడా స్క్వేర్ చేయొచ్చు. కాబట్టి జీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అయింది. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది? ఎఫ్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ సి బై ఏ. మొత్తం ఖచ్చితంగా ఒక హారాలు ఉన్నాయి కాబట్టి హారాలలో హైయెస్ట్ అంటే ఏ స్క్వేర్ ఏ కాబట్టి పెద్ద విలువ ఎంత? ఏ స్క్వేర్ ఏమవుతుంది? కసాగ్ అవుతుంది. ఇంకా పైన ఎంత ఉంది? అక్కడ జీ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? ఎఫ్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏ ఉంది, కానీ ఇక్కడ ఎంత ఉంది? ఇది ఏ, ఇదేమో ఏ స్క్వేర్ కాబట్టి ఈ స్క్వేర్ దాన్ని క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఏ ఒకసారి ఉంది, ఇక్కడేమో 2 సార్లు ఉంది. 2 సార్లు ఒకసారి పోతే ఇంకొకసారి ఉంటుంది కాబట్టి ఏ ఇంటూ సి ఏసి. చూసారా వచ్చిందా లేదా? ఇదే విలువ వచ్చింది కాబట్టి ఈ రూట్ ఉన్న స్క్వేర్ విలువ దీనికి రూట్ క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది? బై ఏ. అంటే ఏంటి? నేను ఈ రూపంలో చేయగలంటే చెయ్యొచ్చు, ఈ రూపంలో చెయ్యలేను అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఏం చేయాలి? ఈ విధంగా చేసుకుంటూ రావాలి. అందువల్ల సూత్రాలు గుర్తించుకోవడం ఈజీగా ఉంటుంది. సూత్రాలు గుర్తించుకోండి. ఏంటి సూత్రాలు? ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏవై స్క్వేర్ లో ఏ ఎంత రాసుకోవాలి, జి ఎంత, ఎఫ్ ఎంత రాసుకుని ఈ సూత్రాలు రాసుకుంటే సమీకరణం త్వరగా సాధించబడుతుంది. నెక్స్ట్ మనకు వచ్చాక ఏమైంది? ఇక్కడ ఇందులో సమస్యలు చూద్దాం సారి. కొన్ని సమస్యలు చూసిన తర్వాత మిగతా దాంట్లోకి వెళ్తురికైనా సారి. ఇందులో ఒకసారి ఇంకేమున్నాయి చూడండి సారి. మొదటిగా మనకి సమస్య ఒకటి ఇచ్చాడు. ఒకటో సమస్య ఏముందంటే మనకి 1,4 కేంద్రంగా 5 వ్యాసార్థంగా ఉండే వృత్త
సమీకరణాన్ని కనుక్కోండి. అడిగింది ఏంటో చూసుకుని దాన్ని బట్టి మనం చెయ్యాలి. అందువల్ల ఏమడిగాడు ఇక్కడ, కేంద్రం 1,4 వ్యాసార్థం 5గా ఉండే వృత్త సమీకరణం అన్నాడు. కాబట్టి ముందుగా ఇచ్చింది ఏంటో రాసుకోండి. మనకి ఆన్సర్ అనేది కావాలంటే మనకి ఏం చేయాలి, ముందు ఇచ్చింది ఏంటో రాసుకోవాలి. కాబట్టి వృత్త కేంద్రం ఎంత, వృత్త కేంద్రానికి సిఎఫ్ ఫార్ములా మనకి హెచ్ కామకే సిహెచ్ కామకే ఈజ్ ఈక్వల్ టు 1,4 వృత్త వ్యాసార్థానికి మనకున్నది ఏంటి ఇక్కడ, ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ కూడా ఎంత ఇచ్చాడు ఇక్కడ 5. కేంద్రం అంటే వ్యాసార్థం ఉంది కాబట్టి ఇప్పుడు సూత్రం రాసుకో. కేంద్రం హెచ్ కామకే వ్యాసార్థం ఆర్ గా కలిగిన వృత్త సమీకరణం అనే ఒక ఫార్ములా రాస్తాను, సూత్రం రాస్తాను. అంటే సూత్రం తెలియకుండా లెక్క చేయలేం కాబట్టి సూత్రం రాసుకుంటాం. ఏంటంటే సూత్రం అది హెచ్ కామకే ఏమిటి, కేంద్రం అంట, వ్యాసార్థం ఎంత ఆర్ కా కలిగిన వృత్త సమీకరణం అన్నాం. మరి దాని యొక్క సూత్రం ఏంటి, ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ఫార్ములా రాశాను. ఈ ఫార్ములాలో నీ దగ్గర ఉన్న విలువలు ఏంటి, ఎక్స్ మైనస్ హెచ్ ప్లస్ ఉన్న విలువ ఎంత 1 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే ప్లస్ ఉన్న విలువ ఎంత 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎంత 5 స్క్వేర్. అంటే ఎలా తెలుస్తుంది, హెచ్ కామకే అన్నావు కాబట్టి హెచ్ విలువ ఎంత 1, కే విలువ ఎంత 4 తీసుకొచ్చి దీంట్లో ప్రతిక్షేపించేసావు. ఎక్స్ మైనస్ హెచ్ ఎంత 1 ప్లస్ వై మైనస్ కే ఎంత 4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఎంత 5 స్క్వేర్ అయింది. నెక్స్ట్ చూస్తే ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్, ఇది కాబట్టి ఫార్ములా అప్లై చేస్తే నువ్వు విడగొట్టేసినా పర్లేదు, ఆ విధంగా ఉంచేసినా పర్వాలేదు. అయితే అక్కడ విడగొట్టాల్సింది ఖచ్చితంగా సాధారణ రూపంలో మార్చాలి. ఇది ప్రామాణిక రూపంలో ఉన్నా కూడా దీంట్లో మార్చాలి, దాన్ని నేను సాధారణ రూపంలో మార్చాలి. కాబట్టి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ ప్లస్ బి ఎంత బి స్క్వేర్ అయింది మైనస్ 2 ఇంటూ ఏ ఇంటూ 1. అంటే మీకు అలవాటు ఉంది కాబట్టి ఇదే రాత్రం లేదు, డైరెక్ట్గా రాయొచ్చు. 1 స్క్వేర్ ఎంత 1, 2 1 2, 2 ఇంటూ ఎక్స్ 2x అంటే ఏంటి 2 1. ఇక్కడ గుణకారం చేసినప్పుడు 2 1 2, 2 ఇంటూ ఎక్స్ 2x అని రాసేసుకోవచ్చు. నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ ఇక్కడ చూడండి ఏ ప్లేస్లో వై ఉంది కాబట్టి వై స్క్వేర్ రాసావు, బి ప్లేస్లో 4 ఉంది కాబట్టి 4 స్క్వేర్ మైనస్ 2 ఇంటూ వై ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 5 స్క్వేర్. 5 స్క్వేర్ ఎంత 5 5 ఎంత 5 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది 5 5 25. ఇంకా దీన్ని ఒక ఖచ్చితమైన సమీకరణం రాయాలంటే ఏంటి, ముందు వర్గ భాగాలు రాయాలి, ముందు స్క్వేర్ ఉన్న పదాలు రాయాలి, తర్వాత పవర్ 1 ఉన్న పదాలు రాయాలి. అంటే ఎక్స్ స్క్వేర్ తర్వాత ఎక్స్ పదాలు తర్వాత వై పదాలు రాసుకోవాలి. కాబట్టి ముందు ఎక్స్ స్క్వేర్ రాస్తుంది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అక్కడికి అయింది. 2 1 ఎంత 2 అంటే మైనస్ 2x. ఇక్కడ 2 4 ఎంత 8 8 వై ప్లస్ 1 స్క్వేర్ ఎంత 1, 4 స్క్వేర్ ఎంత 16. రైట్, అటువైపు ఉన్న 25 కొత్త ఏమవుతుంది మైనస్ 25. అటువైపు ఏముంది ప్లస్ గుర్తుంది, అది ఇటేపు వస్తే ఏమవుతుంది, ఇందులో అటువైపు ఏ పదాలు ఉండాలి, ఎప్పుడు 0 ఉండాలి. ఒక సమీకరణం చూపించాలంటే ఈజు కూడా తర్వాత ఉండాలి 0 ఉండాలి. అవతల ఉన్న పదాన్ని కంపల్సరీ మార్చాలి, ఇటువైపు మార్చుకోవాలి. కాబట్టి ఇక్కడ అటువైపు ఉన్న 25 ఇటువైపు వస్తే ఏమైంది మైనస్ 25 అయింది. ఇప్పుడు దీన్ని ఒక వరుసగా రాసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఇక్కడ చూడండి ఒకసారి మైనస్ 2x మైనస్ 8y. ఈ రెండు కలిపితే ఎంత వచ్చింది 17 వచ్చింది. 25 నుంచి 17 పోతే ఎంత 8. ఏంది అది మైనస్ 8. అంటే మనం చూసారా కావలసిన సమీకరణం వచ్చింది. కావలసిన వృత్త సమీకరణం ఇక్కడ ఎవరు రాసుకోవాలి, కావలసిన వృత్త సమీకరణం ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8y మైనస్ 8 ఈక్వల్ టు 0. అంటే ఏం అడిగాడన్నా చూసుకుని దానికి ఒక ఖచ్చితమైన పద్ధతిలో చేసుకుంటే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందువల్ల చూసుకోండి ఏ విధంగా చేసాము. కేంద్రం ఇచ్చాడు, వ్యాసార్థం ఇచ్చాడు. దానికి నువ్వేం చేసావు, కేంద్రం వ్యాసార్థంగా ఉంటే వృత్త సమీకరణం ఏ విధంగా ఉంటుందో సూత్రం రాసావు. నీ దగ్గర ఉన్న విలువలను దీంట్లో ప్రతిక్షేపం చేసావు. ఈ యొక్క విలువలను దీంట్లో ప్రతిక్షేపం చేయగానే నీకు సమీకరణం వచ్చింది. కానీ ఇందులో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఆ సూత్రం ఉపయోగించావు. ఆ సూత్రం ఉపయోగించక నీకు వచ్చింది దాంట్లో ఏదైనా కూడికి చేయవలసిన విలువను కూడికి చేసావు, గుణకారం చేయవలసిన గుణకారం చేసావు.
అందువల్ల ఇక్కడ 1 16 కలిపితే ఎంత 17, 25లో 17 పోతే 8, కానీ 25కి గుర్తు ఎంత మైనస్, అందువల్ల ఏమొచ్చింది -8 వచ్చింది. ఈ విధంగా మనకి ఇప్పుడు ఇది కేంద్ర వ్యాసార్థం అయితే చెయ్యాలి. నెక్స్ట్ మనకి ఇందులో ఇంకేముందంటే ఈసారి రెండో సమస్య ఉండే. సమస్య ఏంటది ఇచ్చింది, x² + y² + 2x - 4y - 4 = 0. సూచించే వృత్త కేంద్రాన్ని వ్యాసార్థాన్ని ఏం చేయాలి కనుక్కోండి. అంటే ఏదైనా మనకి సమీకరణ ఇవ్వగానే కంగారు పోవాల్సిన పని లేదు. అసలు ఇది ఏ రూపంలో ఉందో మెయిన్ అది గుర్తించుకోవాలి. చూడగానే ఈ సమస్య ఏ రూపంలో ఉందో అడిగారు క్వశ్చన్స్ లో ఒక సమీకరణ ఇచ్చాడు, దానికి ఏం కనుక్కోమన్నాడు, కేంద్రము వ్యాసార్థం కనుక్కోమన్నాడు. మరి సమీకరణ ఇచ్చి నీకు కేంద్రం వ్యాసార్థం కనుక్కోమన్నాడు కాబట్టి మరి కేంద్రం వ్యాసార్థం కనుక్కోవడానికి నీ దగ్గరే ఉండాలి. దాని యొక్క ఏ రూపం ఉందో చూసుకోవాలి. ఇది ఏ రూపం, ఇది ఒక ప్రామాణిక రూపం ఉందా సాధారణ రూపం ఉందా. ఇది చూస్తే x² + y² తో పాటు x పదం y పదం ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ రూపం అవుతుంది, సాధారణ రూపం. అందువల్ల దత్త వృత్త సమీకరణం ఏంటో దత్త వృత్త సమీకరణం అది x² + y² + 2x - 4y - 4 = 0. అంటే చూడగానే అది ఏ సమీకరణం ఉందో తెలిస్తే మనం దాన్ని బట్టి పోలిక చేయగలం. అందులో పై సమీకరణం ఏ రూపంలో ఉంది, x² + y² + 2gx + 2fy + c = 0 రూపంలో ఉంది. మరి రూపంలో ఉంటే ఏం చేయాలి, పోల్చాలి. కాబట్టి ఈ యొక్క సమీకరణం పైన ఇచ్చిన సమీకరణం ఈ రూపంలో ఉందన్నా కాబట్టి ఈ యొక్క సమీకరణం ఈ సమీకరణంతో పోల్చాలి. కాబట్టి ఇచ్చట ఇక్కడ ఇష్టం ఇచ్చట అని రాసుకున్న వాళ్ళు ఎక్కడ రాసుకున్నా పర్లేదు. ఒకసారి పోలిక చేసుకున్నాం, x² సరిపోయింది, y² సరిపోయింది. x పదాలు చూడండి సరే, ఇక్కడ x పదం ఎంత ఉంది 2g ఉంది, ఇక్కడ x పదం ఎంత ఉంది 2 ఉంది. అందువల్ల 2g = ఎంత అవుతుంది 2. అలాగే ఇక్కడ y గుణకం ఎంత ఉంది 2f, ఇక్కడ y గుణకం ఎంత ఉంది గుర్తు చూడాలి. ఇక్కడ గుర్తు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ గుర్తులన్నీ ప్లస్లే. మనం ఏ సమీకరణంతో పోలుతున్నామో ఆ సమీకరణలు అన్ని కూడా ఉంటాయి ప్లస్ ఉంటాయి. అవతల సమీకరణంలో కూడా అవి ఏ గుర్తులతోనే చూసుకోవాలి. అక్కడ గుర్తు మైనస్ ఉందనుకో మైనస్ వాడాలి, అక్కడ గుర్తు ప్లస్ ఉందనుకో ప్లస్ వాడాలి. కాబట్టి 2f ప్లేస్ లో ఉన్న విలువ ఎంత -4. అలాగే c = ఉన్న విలువ ఎంత -4. స్థిర పదాన్ని కూడా పోలితే వచ్చింది -4 వచ్చింది. అయితే ఇక్కడ నాకు 2g కాదు కావాల్సింది, g మాత్రమే కావాలంటే ఇక్కడ 2 గుణిస్తుంది, అడిగి వెళ్తే ఏమవుతుంది భాగిస్తుంది. ఆ భాగాహారం ఇక్కడ చేస్తున్నాను. ఈ 2 అనేది 2లో ఎన్నిసార్లు పోతుంది, ఒకసారి పోతుంది. g ఎంత 1. ఇక్కడ కూడా చూడు 2 గుణిస్తుంది, అడిగి వెళ్తే ఏమవుతుంది భాగిస్తుంది. ఆ భాగాహారం ఎన్నిసార్లు చేస్తే సరిపోతుంది. కాబట్టి f = 2 ఎక్కువ 4 ఎన్ని సరిపోయింది 2 సార్లు. therefore ఎంత వచ్చింది -2. ఇప్పుడు నీకు g, f వచ్చినాయి కాబట్టి ఇది ఒక సాధారణ రూపం. ఈ సాధారణ రూపానికి ఏముంటుంది, మనకి వృత్త కేంద్రం ఉంటుంది. కాబట్టి వృత్త కేంద్రం c = నీ దగ్గర ఉన్న సూత్రం ఏంటి -g, -f. నీ దగ్గర ఉన్న సూత్రం ఇది. దాని యొక్క సూత్రం ఏంటి c నీ దగ్గర ఉన్న సూత్రం ఏంటి -g, -f. therefore -g ఎంత 1 -f ఎంత. ఇక్కడ ఆల్రెడీ చూడండి సారి గుర్తు ఇంపార్టెంట్. నీకు ఉన్న ఫార్ములా ఇది, ఫార్ములా మైనస్లు ఇవి. అందువల్ల -g విలువ ఎంత +1. ఇక్కడ f చూస్తేనేమో గుర్తేమో మైనస్ ఉంది, కానీ విలువ కూడా ఏముంది ఆల్రెడీ మైనస్ ఉంది. మరి మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్, అందువల్ల ప్లస్ అనేది రాయట్లేదు కాబట్టి 2.
అందులో చూసుకోవాలి. అక్కడ ఉన్న గుర్తు మైనస్ అనుకో, ఇక్కడ కంపల్సరీ ప్లస్ తోనే రావాలి ఆన్సర్. ఎందుకు రావాలంటే ఎక్కడున్న మైనస్ అక్కడున్న మైనస్ గుణకారం కాబట్టి. ఎందుకు అవుతుంది గుణకారం అంటే మైనస్ ఎఫ్ ఎంత -2. మరి మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాబట్టి అందులో గుర్తులలో అవతల అక్కడ ఉన్న గుర్తు ప్లస్ అయితే ఇక్కడ మైనస్ తో వస్తుంది ఆన్సర్. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది ప్లస్ వస్తుంది. అంటే నువ్వు చూసుకోవచ్చు, అది సరి చేసుకుని రైట్ రాంగ్ కూడా చూసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ సి వచ్చింది. ఇంకేం కావాలి వ్యాసార్థం, వృత్త వ్యాసార్థం, వృత్త వ్యాసార్థం, వృత్త వ్యాసార్థం ఆర్ ఈక్వల్ టు సూత్రం ఏంటంటే √g² + f² - c. అంటే ఈ యొక్క సాధారణ రూపానికి సూత్రాలు ఈ రెండు కూడా. ఇది సాధారణ రూపం కాబట్టి ఈ సాధారణ రూపానికి కేంద్రం ఉంటుంది, అదే సాధారణ రూపానికి ఏముంటది వ్యాసార్థం ఉంటుంది. కాబట్టి ఆయా విలువలను తీసుకొచ్చి దాంట్లో రాసావు. √g నీ దగ్గర ఎంత ఉంది 1² ప్లస్ ఎఫ్ ఎంత ఉంది దగ్గర -2² సి విలువ ఎంత ఉంది -4. ఈ విధంగా వచ్చిన విలువల్ని 1² అంట 1² అంట ఒక 1 ఎంత అవుతుంది, ఒక 1 ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి 1 అయింది. ప్లస్ 2² -² చేస్తే ఏమవుతుంది మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ 2² ఎంత అవుతుంది 4 ప్లస్ ఇక్కడ చూడాలి మైనస్ అంటే మైనస్ ఎంత ప్లస్ ఇక్కడ విలువ ఎంత 4. దేర్ఫోర్ ఇవన్నీ ఏంటి అన్ని ప్లస్ గుర్తులే, అన్నీ కూడా ధన సంఖ్యలే కాబట్టి ధన సంఖ్యలను కలిపితే ఏమవుతుంది ధన సంఖ్య వస్తుంది. కాబట్టి 1 4 ఎంత 5, 5 4 కలిపితే ఎంత 9, 9కి వర్గమూలం ఎంత 3. ఎందువల్ల 9ని 3 మూల కింద రాస్తాం, 9 3 మూల కింద రాస్తాం కాబట్టి 3². ఈ స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకు వచ్చిన విలువ ఆర్ కూడా ఎంత వచ్చింది 3. దేర్ఫోర్ కేంద్రం ఎంత సి విలువ -1, 2 వచ్చింది. వ్యాసార్థం ఎంత వచ్చింది ఆర్ ఈక్వల్ టు 3. ఇవి వచ్చినవి ఒకసారి రాసుకోండి. దేర్ఫోర్ సి ఈక్వల్ టు -1, 2 అలాగే ఆర్ కూడా ఎంత వచ్చింది 3. ఇలా ఖచ్చితంగా వచ్చింది ఇలా బాక్స్ లో రాస్తే మనకి ఖచ్చితమైన ఆన్సర్ వస్తుంది. అంటే ఆ యొక్క లెక్క సమస్యకి 2 మార్కుల సమస్య చాలా ఇంపార్టెంట్ సమస్య. ఇది మనకి పబ్లిక్ పేపర్లో మనకి ఎక్కువ సార్లు 2 మార్కులు వచ్చిన క్వశ్చన్స్ లో కేంద్రం కనుక్కొని వ్యాసార్థం కనుక్కొని ఇచ్చిన మోడల్లోని ఒక ఏంటిది ఖచ్చితంగా సాధారణ రూపంలో ఉంది కాబట్టి నువ్వు రాసేసుకున్నావు. అలా కాకుండా మరి దీంట్లో సమీకరణం ఏదైనా మార్పు వస్తే ఎలాగా వచ్చారు చూడండి. దీంట్లోనే మనకు ఇంకొక మోడల్ కూడా ఉంది. ఏంటది సమస్య 3 చూడండి. మూడవ సమస్య ఏంటి మూడవ సమస్య ఇక్కడ 3x² + 3y² - 6x + 4y - 4 = 0. సూచించే వృత్త కేంద్రం, వృత్త కేంద్రం ఏంటది వృత్త కేంద్రము వ్యాసార్థాలను కనుక్కోండి. అంటే ఏ మనకి ఇచ్చిన సమీకరణం ఎలా ఉందో చూసుకోవాలి, ఏ రూపంలో ఉంది అన్న చూసుకుని సమస్య చేయాలి తప్ప మనకి ఏది ఇస్తే చేసేస్తే మనకి ఆ మార్కులు రావు. అందువల్ల ఇక్కడ అడిగిన దాంట్లో ఏం అడిగాడో చూసుకోండి. సమీకరణం నువ్వు మార్చుకుంటానంటే మార్చుకోవచ్చు, మార్చుకునే పద్ధతిలో చేయొచ్చు, మార్చుకోని పద్ధతిలో కూడా చేయొచ్చు. కాబట్టి ఎలా వీలైతే అలా చేసుకుంది కానీ ఓసారి మార్చుకుంటాం మనం. అందువల్ల ఇక్కడ సమీకరణం ఏం చేస్తాం మనం ఇక్కడ రాసేటప్పుడు చిన్న మ్యాటర్ రాసుకుంటాం. ఏంటి ముందుగా దత్త సమీకరణ సాధారణ మార్చగా దత్త సమీకరణం రాసుకోండి. పోనీ దత్త సమీకరణం ఏంటది 3x² + 3y² - 6x + 4y - 4 = 0. సూత్రం వాడకుండా ఈ ముందు సమీకరణం ఏదైతే ఉందో అదే దాంట్లో రాద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ దత్త సమీకరణం మనకి ఏముంది x² ముందు 3 ఉంది, y² ముందు ఏముంది 3. అంటే 3 ఉండకుండా చేయాలి. మరి 3 ఉండకుండా చేయండి 3చే భాగించగా 3చే భాగిస్తే ఏమవుతుంది ఏ రూపంలో మారుతుంది సాధారణ రూపంలో మారుతుంది. అంటే ఏదైతే x² కనుక y² కనుక ఒకేలా ఉందో ఆ విలువతోనే ఏం చేయాలి భాగించాలి. భాగిస్తే ఏమైంది 3తో భాగించినప్పుడు 3x² / 3 ప్లస్ 3y² / 3 మైనస్ 6x / 3 ప్లస్ 4y / 3 మైనస్ 4/3 = 0. అంటే ఏంటి
సూత్రాన్ని అదే సాధారణ రూపంలో ఉన్న సూత్రం వాడతారనుకుంటున్నాం కాబట్టి 3చే భాగిస్తే ఏమైంది? 3 క్యాన్సిల్ అయిపోయింది. ఈ 3 క్యాన్సిల్ అయింది. ఈ 3 ఎక్కువ ఇందులో 6 లైన్స్ వెళ్ళిపోయింది, 2 సార్లు పోయింది. మిగిలింది ఎంత? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2/3 ఇంటూ ఎక్స్ ప్లస్ 4/3 ఇంటూ వై మైనస్ 4/3. ఎందుకు ఇలా రాశాను? ఎప్పుడు కూడా ఎక్స్ అనే పదం విడిగా ఉండాలి, ఎక్స్ గుణకం ఉండాలి కాబట్టి ఎక్స్ ముందు గుణకారం అంటే స్థిర పదం అంతా కూడా ఒక గుణకారంగా రాయాలి. అందువల్ల స్థిర పదం అంతా ఇక్కడ 2/3, ఇక్కడ స్థిర పదం అంతా 4/3. అందువల్ల ఈ విధంగా రాశాను. ఇప్పుడు పై సమీకరణం ఏ రూపం ఉంది? పై సమీకరణం ఏ రూపం ఉంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c 0 రూపంలో ఉంది అని రాయొచ్చు, కలదు అని రాయొచ్చు. రూపంలో కలదు. ఇచ్చట ఎలా ఉన్నాయి? కలదు అన్నా కాబట్టి ఇచ్చట 2g ప్లస్ ఏముంది దగ్గర? 2g మైనస్ 2/3. అంటే 2g అని చెప్తా ఎక్స్ గుణకం ఎంత? ఇక్కడ 2g, ఇక్కడ ఎక్స్ గుణకం ఎంత? మైనస్ 2/3 కాబట్టి 2g మైనస్ 2/3 అని రాసాం. అలాగే 2f ఇది కూడా ఎంత? 4/3. అలాగే c ప్లేస్ లో ఇది ప్లస్ ఇది ఏంటంటే మైనస్ మైనస్ 4/3. అంటే ఏ విధంగా ఉందో చూసుకోవాలి. ఏ విధంగా ఉంది? ఇక్కడ 2g విలువ మైనస్ 2/3 ఉంది, 2f విలువ ఉంది 4/3 ఉంది కాబట్టి 2 ఎక్కువ చూద్దాం. 2 ఎక్కువ 2 లైన్స్ సరిపోతుంది ఒకసారి, ఈ 2 ఎక్కువ 4 లైన్స్ సరిపోతుంది 2 సార్లు. ఇలాగా ఇక్కడ గుణిస్తాను అటుకి వెళ్తే ఏమవుతుంది? భాగాహారం అవుతుంది. ఆల్రెడీ భాగాహారం అంటే ఎక్కడ వేయాలి? హారంలో వేయాలి. హారంలో లవణ విలువ ఏమవుతుంది? కొట్టివేత అవుతుంది కాబట్టి 2 ఎక్కువ 2 లైన్స్ సరిపోయింది, ఒకసారి పోయింది. ఈ 2 ఎక్కువ 4 లైన్స్ సరిపోయింది, 2 సార్లు పోయింది. ఇక మిగిలిన విలువ చూడండి. g కూడా ఎంత వచ్చింది? మైనస్ 1/3. అలాగే f కూడా ఎంత వచ్చింది? 2/3. ఈ విధంగా వచ్చిన తర్వాత కేంద్రము, వృత్త కేంద్రం c మైనస్ g మైనస్ f. వృత్త కేంద్రము c మైనస్ g మైనస్ f. ఈ విధంగా c కూడా మైనస్ g మైనస్ f అంటే దీంట్లో ప్రతిక్షేపం చేస్తే ఆల్రెడీ జీకే ఉంది, మైనస్ ఉంది. మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ఎంత వచ్చింది విలువ? 1/3. అలాగే ఇక్కడ ఎఫ్ ఏ గుర్తుంది మైనస్, ఇక్కడ ఏ గుర్తుంది ప్లస్. మైనస్ ఇంటూ ప్లస్ ఎంత? మైనస్. అంటే కేంద్రం ఎంత వచ్చింది? 1/3 మైనస్ 2/3. 1/3 మైనస్ 2/3 విలువ వచ్చింది కాబట్టి ఇక్కడ కేంద్రం వచ్చింది. ఇంకా నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి? వ్యాసార్థం కావాలి. వ్యాసార్థం r సూత్రం ఏంటి? √g² ప్లస్ f² మైనస్ c అని మనకు తెలుసు. ఈ సూత్రంలో నీ దగ్గర g విలువ f విలువ రాయాలి కాబట్టి మైనస్ 1/3 హోల్ స్క్వేర్ ప్లస్ f విలువ ఎంత? 2/3 హోల్ స్క్వేర్. f కూడా ఎంత? 2/3 హోల్ స్క్వేర్ మైనస్ c విలువ ఎంత ఉంది నీ దగ్గర? c విలువ ఎంత ఉంది నీ దగ్గర? మైనస్ c విలువ ఎంత ఉంది? మైనస్ 4/3 స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? ఒకటి ఇక్కడ మైనస్ స్క్వేర్ మైనస్ వర్గం చేసాం అనుకోండి, మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. 1 స్క్వేర్ అంటే 1 ఎంత? 1/3 స్క్వేర్ ఎంత? 9 ప్లస్ 2 ఎంత? 4/3 స్క్వేర్ అంటే 3 మూలలో 9. 3 మూలలో ఎంత? 9. మన మైనస్ అంటే మైనస్ ఎంత? ప్లస్ 4/3. అన్నిటికి మనకి రూట్ కడితే కాసా కడితే కాసాకి ఎంత? కాసాకి ఎంత అవుతుంది? 9 అవుతుంది. ఎందుకు? 9 9 3 ఉంది కాబట్టి కాసాకి ఎంత? 9. ఇక్కడ ఎంత అవుతుంది? 1 ప్లస్, ఇక్కడ ఎంత ఉంది? 4 ప్లస్. ఇక్కడ చూస్తే కాసాకి ఎంత? హారం ఎంత? 3 ఉంది. 3 ఎక్కువ 9 సరిపోతుంది, 3 సార్లు పోతుంది. 3 4 ఎంత? 12. ఈ విధంగా ఇవన్నీ కలిపితే చివరికి ఎంత వస్తుంది? √17/9. కానీ ఇప్పుడు 9కి రూట్ ఉంది కాబట్టి √17/9కి వర్గం ఎంత? 3. ఈ విధంగా అడిగింది ఏంటో చూసుకుని మనం ఆ విధంగా సమస్యలు చేస్తే మనకు వచ్చింది ఏంటి? ఇక్కడ ఒకసారి చూసారు, ఇక్కడ అడిగింది ఏంటో మనం చూస్తే ఆ విధంగా మనకి విలువలు వచ్చాయి. ఇక్కడ మనం కొంచెం చిన్న పొరపాటు జరిగింది. ఏంటంటే చూడండి, ఇక్కడ 3 ఎక్కం కొట్టివేత జరిగినప్పుడు ఇక్కడ మనకి ఏమైంది? 3 ఎక్కం కొట్టివేత జరిగినప్పుడు ఇక్కడ 3 కొట్టుకుపోయింది కాబట్టి ఇంకా 3 ఉండదు. అందువల్ల ఏమొచ్చింది మనకి? ఇక్కడ మైనస్ 2x వచ్చింది. అలాగే ఇక్కడ మనకి కొట్టివేతలు ఏమొచ్చింది? -2. అందువల్ల ఆన్సర్ లో మనకి చిన్న పొరపాటు జరుగుతుంది, చూసుకోండి. అది జీవులు ఎంత వచ్చింది? 1. జీవులు ఎంత? 1. అందువల్ల జీవులు 1 కాబట్టి మనకి వచ్చింది ఏమవుతుందంటే ఇక్కడ 1² అవుతుంది. అందువల్ల దీని విలువ ఎంత అవుతుంది? ఇప్పుడు ఇక్కడ 1.
ఇప్పుడు ఇక్కడ కాసాగట్ట 9 ఒకటి ఎంత అవుతుంది 9, 9 4 ఎంత 13, 13 2 ఎంత అవుతుంది 25, 25 రూట్ ఎంత 5. అంటే మనకు ఫైనల్గా వచ్చిన ఆన్సర్ ఎంత? ఫైనల్గా వచ్చిన ఆన్సర్ అందులో అది చిన్న చిన్న పొరపాట్లు. అంటే మనం పొరపాట్లు ఇక్కడ మూడు కొట్టివేసేసాం, 3 కొట్టివేసేసాం, 3 ఉంచేసాం. అందువల్ల ఆ 3 కొట్టివేద్దామని ఏమవుతుంది, ఇక్కడ 2 మాత్రమే మిగిలింది, అంటే -2x. అందువల్ల 2g కూడా ఎంత అవుతుంది -2. 2 ఎక్కువ 2 సరిపోయింది ఒకసారి, అందువల్ల ఎంత వచ్చింది -1 వచ్చింది. మరి ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఏమవుతుంది ప్లస్. అందువల్ల జీవిలో ఇక్కడ వచ్చిన కేంద్రం ఎంత వచ్చింది 1, -2/3. ఆ విలువను దీంట్లో ప్రతిక్షేపం చేస్తే ఏమవుతుంది, ఇక్కడ ఉన్నది జీవిలో -1 కంటే -1 హోల్ స్క్వేర్ అయింది. ఎఫ్ విలువ ఎంత ఉంది 2/3 హోల్ స్క్వేర్ అయింది. 1 స్క్వేర్ ఎంత 1, 2/3 హోల్ స్క్వేర్ ఎంత అవుతుంది 4/9 అయింది. ఇక్కడ 9 కాసాగట్టావు, 9 ఒకటి 9, 9 4 ఎంత 9 4 13, 13 12 25, 25 రూట్ ఎంత 5, 9 రూట్ ఎంత 3. ఈ విధంగా మనకి ఈ ఆన్సర్ వచ్చింది.